అయితే సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కి అది చూసి ప్రిపేర్ అయితుంటారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ హాఫ్ ఇన్ఫర్మేషన్. సీనియర్స్‌కి అది కొంతవరకు హెల్ప్ అవుతుంది. బిగినర్స్‌కి మాత్రం అది సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే. అలాగే ఈ టాపర్స్‌ని చూసి లేకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి ఒక 10 మంది జాయిన్ అవ్వటం కాదు. జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అన్నీ తిరిగి మీకెక్కడ ఫిట్ అవుతారు? మీకెక్కడ బాగా నచ్చిన కరిక్యులం? ఎక్కడ మీ పైన ఎక్కువ కేర్ ఉంటుంది? ఇన్ హ్యాండ్స్ అక్కడ మనం జాయిన్ అవ్వాలి. అయితే సార్ ఇప్పుడు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి గదా! ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో, అది ఎలా చూజ్ చేసుకోవాలి? మీరెలా హెల్ప్ చేస్తారు మీ స్టూడెంట్స్‌కి? నేను వాళ్ళకి ఓపెన్ హ్యాండ్ ఇస్తాను మ్యామ్ అక్కడ. హుహు. మీరు ఏ ఆప్షనల్ తీసుకున్న నో ఆప్షనల్ ఈజ్ ఈజీ అండ్ డిఫికల్ట్. 2 ఉంటాయి. అది ఈజీగా ఉంటుంది కొంత పార్ట్ డిఫికల్ట్‌గా ఉంటుంది. డిఫికల్ట్‌గా. ఇట్స్ ఎ డామ్ ట్రూ. కానీ చాలామంది ఏం చెప్తారంటే మా ఆప్షనల్ ఈజీ, ఇది తీసుకోండి అని చెప్తారు. ప్రతి ఆప్షనల్‌లో ఈజీనెస్ ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది. బట్ రిసోర్సెస్ ఏంటి? ఫ్యాకల్టీ ఏంటి? సిలబస్ స్టాటిక్‌గా కాదా? దేంట్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు, తక్కువ ఎఫర్ట్స్ పెట్టి, ఇలా కొన్ని క్రైటీరియాని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి ఆప్షనల్ అంటారు. హుహు. వాళ్ళొక 2, 3 సెలెక్ట్ చేసుకొని వస్తే దెన్ ఐల్ సజెస్ట్ ద బెస్ట్ వన్. నే ఓకే. అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చాలా ఉత్సాహంగా రాస్తారు యూపీఎస్సీ. అందులో ఫెయిల్ అయితే వాళ్ళు మళ్ళీ ఎలా మోటివేట్ అవ్వాలంటారు? ఫస్ట్ అటెంప్ట్ మనం ఫెయిల్ అయినప్పుడు ఆ టీచర్ దగ్గర కూర్చోవాలి ఫస్ట్. కూర్చొని నేను అడుగుతాను, ఏమైంది ఎగ్జామ్? సార్ రాసాను బట్ ఫెయిల్ అయ్యాను. నేను అడుగుతున్న రీజన్ ఏంటో చెప్పు అని. బికాస్ లాస్ట్ 1 ఇయర్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో మీకు తెలుసు. ఎగ్జామ్ ఎలా వచ్చిందో మీరు చూసారు. ఎగ్జామ్‌లో మీకు వచ్చిన ఛాలెంజెస్ కూడా మీకే తెలుసు. ఇప్పుడు ఆన్సర్ కూడా మీరే చెప్తారు. ఎందుకు ఫెయిల్ అయ్యారో మీరే చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. రీజన్ ఏంటంటే ప్రాపర్‌గా ప్రిపరేషన్ అయిందా? సో ఎక్కడో గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ టఫ్ వస్తుంది. దాంట్లో మనం ఏమీ చేయలేము. ఆ పర్టిక్యులర్ సినారియోలో ఎవరైతే పాస్ అవుతారో ఆ కేసెస్‌లో కూడా చాలా లైక్ 50-50లో పెట్టిన ఆన్సర్స్ అవి మనకి అన్‌ఫార్చునేట్‌లీ కరెక్ట్ అవ్వటం, ఇలా క్వాలిఫై అయ్యేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీరు ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ రీజన్స్ ఏంటని అడుగుతారు. మీకేమనిపిస్తుంది? కొన్ని రీజన్స్ చెప్తారు రాసుకుంటా. హుహు. ఆ తర్వాత రియల్ రీజన్స్ నేను చెప్తాను. హ్మ్. బాబు మీరు ఇదిగోండి ఇలా కన్సిస్టెంట్‌గా చదవలేదు. మీరు ఈ ప్రాక్టీస్ టెస్టులు చేయలేదు. ఈ అసైన్‌మెంట్స్ చేయలేదు. మీ థాట్ ప్రాసెస్‌లో మిస్టేక్ ఉంది. అండ్ లేదా ఈ ఫస్ట్ 1 ఇయర్ మీరు కోర్‌ని బిల్డ్ చేసుకోవడంలోనే బిజీ ఉన్నారు. అనాలిసిస్ పార్ట్ మిస్ అయింది. ఇలా ప్రతిది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని, గంట కూర్చొని మాట్లాడి దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండంట. కెన్ యూ డూ దిస్ అంటే, యెస్ అంటే విల్ గో ఫర్ నెక్స్ట్ ఇయర్ బై కమింగ్ ఆర్ బై మిస్టేక్స్ మొత్తం ఓవర్‌కమ్ చేసుకొని విల్ గో టు ద నెక్స్ట్ అటెంప్ట్ దట్ విల్ బి ద సాలిడ్ అండ్ దట్ విల్ బి ద ఫస్ట్ అటెంప్ట్ అచీవ్. ఎగ్జాక్ట్‌లీ. చాలా చెప్పారు. అయితే సార్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఆన్సర్ రైటింగ్ ఎంత వరకు ఇంపార్టెంట్ అంటారు? ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎంతవరకు కాదండి. అదే ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ బాబు మెయిన్స్ క్వెషన్ ఇస్తాను రాస్తారంటే, సార్ నేను తర్వాత రాస్తాను సార్ అంటారు. హ్మ్. అబ్బాయి భయం పాపం. రాస్తే తప్పులొస్తాయేమో. పేపర్ మీద పెన్ పెట్టంగానే చదువుంటాడు. హ్మ్. కానీ కాన్సెప్ట్స్ గుర్తురావు. అవును. కానీ విషయం ఏంటంటే, నువ్వు పెట్టి రాస్తుంటేనే గుర్తొస్తుంది. ఫస్ట్ టైమ్ రాదు. సెకండ్ టైమ్ రాదు. 10థ్ టైమ్ వస్తుంది. యూపీఎస్సీ క్రాక్ చేయాలి విత్ గుడ్ ర్యాంక్ అనుకుంటే ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్‌లో ప్రో అవ్వాలి. మీరెలా ప్రిపేర్ చేస్తారు? ఇన్‌స్టిట్యూట్. యెస్ మ్యామ్. డే 1 నుండే మెయిన్స్ క్వెషన్ ఇస్తాను. హ్మ్. ఫస్ట్ ఏం చేస్తానంటే క్లాస్ చెప్తాను. క్లాస్ చెప్పి క్లోజ్ ద బుక్స్ అని చెప్పి మీకేం గుర్తుందో రాయండి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకేం గుర్తుందో రాయండి ఒక 10 మినిట్స్. పేపర్స్ కలెక్ట్ చేసుకొని గ్రామర్ మిస్టేక్స్, కంటెంట్ మిస్టేక్, ఈ అబ్బాయికి చెప్పింది ఎంతో గుర్తుంది అంటే ఎంతో ఫోకస్ ఉన్నాడు. అంటే మీరు ఒక్కొక్క స్టూడెంట్‌ని అనలైజ్ చేస్తారు. లిమిటెడ్ స్ట్రెంత్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ క్లాస్ 50 నాట్ మోర్ దెన్ దట్. హుహు. క్లాస్ రూమ్ సైజ్ కూడా ఇంతే ఉంటుంది మ్యామ్. జస్ట్ 50. హ్మ్. అలా ఐ విల్ గో ఫర్ 5-6 బ్యాచెస్ ఇన్ ఎ ఇయర్. బట్ 50 సైజ్ మాత్రం మారదు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రాసుంటారు కదా, హ్మ్. సో దీంట్లో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, క్లాస్ సరిగ్గా వినలేదు, ఇందుకు ఫోకస్ ఎక్కడ మిస్ అయింది, విన్నా కూడా కొన్ని తప్పులు రాస్తున్నాం ఇందుకు, ప్రాపర్ వొకాబులరీ లేదు, ఇలా 1 మంత్ చెప్పిస్తాను. ఈలోపు సబ్జెక్ట్ అయి ఉంటుంది కదా, దెన్ ఐ గివ్ యూ సింపుల్ క్వశ్చన్స్. సింపుల్ క్వశ్చన్స్ ఎట్లా రాస్తున్నారు, దాంట్లో మిస్టేక్స్ ఏంటో చెప్తాను. అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అండ్ దెన్ టఫెస్ట్ లెవెల్ క్వశ్చన్స్. ఇలా 4 లెవెల్స్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ జాయిన్ అయిన దగ్గర నుండి ర్యాంక్ వచ్చేదాకా రాస్తూనే ఉంటారు. నాట్ ఓన్లీ తిరుమల క్లాస్ ఇన్స్టిట్యూట్ మ్యామ్. వన్స్ యూ గుడ్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ నేను మీకు ఇస్తాను. మీరు ఆన్సర్ రాయాల్సిందే. బికాస్ యూ షుడ్ ఎక్స్పోజ్ టు ఎవ్రీ వన్. అప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. తిరుమల సార్ పెట్టిందే కాదు, నేను వేరే ఇన్స్టిట్యూట్లో రాసిన కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి. అంటే దట్ స్టూడెంట్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్.
నాకు కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూపీఎస్సీ కోసం వస్తారు, రాస్తారు. సో, మేబీ వాళ్ళకి రాకపోవచ్చు. సో, దాని తర్వాత ఏంటి ఫ్యూచర్? మీరేమన్నా వాళ్ళకి ఇంకా సజెస్ట్ చేస్తారా? అంటే ఫ్యూచర్‌లో ఇంకా వేరే ఆప్షన్స్? డెఫినెట్‌గా మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్ని అటెంప్ట్స్ అయిపోయినాయి. యూ ఆర్ ఎ వెరీ సీరియస్ ఆస్పిరెంట్. సూపర్ చదివాను నేను. అయినా కూడా ఎక్కడో మిస్ అయింది అనుకున్నప్పుడు అసలు వరి ఎందుకు అవుతున్నారు? యూపీఎస్సీలో మీకు వచ్చినంత నాలెడ్జ్ ఎవరికి ఉంటుందండి? ఇంత ఎక్స్‌పోజర్ ఎవరికి ఉంటుంది? మీరు చాలా స్టార్టప్స్ రీసెంట్‌గా చూడండి. యూపీఎస్సీ ఫెయిల్ అయిన పెట్టిన ప్రతి స్టార్టప్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో హి ఈస్ ఇన్ ద టాప్ క్లాస్ టుడే. అంత ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఇస్తాం. సెకండ్ థింగ్, సార్ అంత మేము చేయలేకపోతున్నాం. నేనే మంచి స్టూడెంట్ అయ్యి ఉండి కష్టపడి ఉంటే జాబ్ నేనే ఇస్తాను. నా ఇన్స్టిట్యూషన్‌లో లేకుంటే నాకున్న అదర్ స్టార్టప్స్‌లో నేనే జాబ్ ఇస్తాను. యాక్చువల్లీ తిరుమల క్లాస్ అదర్ ఇంటెన్షన్ కూడా అదే మ్యామ్. వీ షుడ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. బోత్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్‌లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దానికి కావాల్సిన వేరియస్ ప్లాన్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను. ఒక నాట్ ఐ హావ్ రైట్ నౌ ఐ హావ్ 2 స్టార్టప్స్. బట్ ఇంకొక 3 ఐయామ్ కుకింగ్ నౌ. బై దిస్ ఇయర్ ఎండ్ అవి కూడా వస్తాయి. ఇఫ్ గాడ్ గ్రేస్ నేను అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అయితే దే విల్ బి మ్యాసివ్. అక్కడ స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కంటే వాళ్ళ నాలెడ్జ్ ఆ కంపెనీ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. బట్ 90% ఆఫ్ ద టైమ్స్ అయితే సెంట్రల్ లేదా స్టేట్ సర్వీసెస్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కానప్పుడు మాత్రమే ఐ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. అయితే యూపీఎస్సీ ఎగ్జామ్‌లో అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 క్రాక్ చేశాక మెయిన్ పార్ట్ వస్తుంది. అదొచ్చేసి ఇంటర్వ్యూ. సో, అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు కదా! మీరు ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తారు? ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఇంటర్వ్యూలో కాదు మ్యామ్. ఇట్స్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో ఎక్కువ మంది ప్రిలిమ్స్ ఇస్ అన్ ఎలిమినేషన్ గేమ్ అంటారు. అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సెకండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఇస్ నాట్ ఎ టఫ్. ఇంటర్వ్యూ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రాసెస్. ప్రిలిమ్స్ మెయిన్స్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్వ్యూ ఇస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్. జస్ట్ దేర్ ఆస్కింగ్ యూ ఫ్యూ క్వశ్చన్స్. దాంట్లో మీ కంటెంట్ ఏమి రాకపోయినా మీకు అనిపించింది జెన్యున్గా చెప్పండి, బ్యాలెన్స్డ్గా చెప్పండి. వాళ్ళు అక్కడ చెక్ చేసి మీ హానెస్టీ, మీ ఇంటిగ్రిటీ, మీ క్లారిటీ ఇవే చెక్ చేస్తారు. 10 క్వశ్చన్లు అడిగారు అనుకున్నాం, మీకు 7 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు. సింపుల్గా ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ దెమ్ బ్యాక్ అని చెప్పేసి లాస్ట్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వచ్చిన మీకు ఎక్సలెంట్ మార్క్స్ ఇస్తారు. ఇట్ ఈస్ ఎ మిత్. ఇంటర్వ్యూ ఇస్ డిఫికల్ట్ అనేది ఒక మిత్. సో మెయిన్స్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఓకే. అయితే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారా మీరు? చాలా బిల్డ్ చేస్తాను. కాన్ఫిడెన్స్ బిల్డ్ ఫస్ట్ దానికంటే కూడా మిస్టేక్ ఏంటో ఐడెంటిఫై చేస్తాను. మీ మిస్టేక్ ఏంటో మీకు చెప్తే, మీ బలం ఏంటో మీకు చెప్పి, మీ బలహీనతలు ఉన్నాయి అవి ఎలా మార్చుకోవాలో చెప్తే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మోటివేషన్. అంతకు మించిన మోటివేషన్ ఏముంటుంది? ఇంకొకసారి మళ్ళీ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడతాను, అబ్బాయి ఇలా కష్టపడ్డాడు బట్ ఈ రీజన్స్ వల్ల పోయింది, సో మీరు ఇంకొంచెం సపోర్ట్ చేయండి అబ్బాయికి, నేను కూడా సపోర్ట్ చేస్తాను అండ్ విల్ డెఫినెట్లీ మేక్ హిమ్ ఎస్ ఎ గుడ్ ఆఫీసర్ అంటే అంతకు మించిన మోటివేషన్ ఏముంటుంది? దిట్స్ ఎ హెల్దియెస్ట్ మోటివేషన్ దట్ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సార్, యూపీఎస్సీ అంటే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనం దాని మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి కదా! సో, అంటే ఇప్పుడు తిరుమల ఐఏఎస్ అకాడమీకి వచ్చే స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ మీద ఎలా పట్టు సాధిస్తారు? నిన్న జరిగిన యూపీఎస్సీ ఎగ్జామ్స్లో 24 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ క్లాస్ నోట్స్. నేను ఏం చెప్పనండి, ఎవరైనా మా క్లాస్కి రావచ్చు, పిల్లల దగ్గర నాకు తెలియకుండా నోట్స్ తీసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ది పేపర్ పక్కన పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. 24 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ క్లాస్ నోట్స్. కరెంట్ అఫైర్స్ స్వయంగా నేనే చెప్తాను మ్యామ్. ఎవ్రీడే ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్ చెప్పే ఇన్స్టిట్యూషన్ ఒక్క మాది మాత్రమే, అది కూడా క్లాస్ రూమ్లో ఎవ్రీడే ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. చాలా బాగుంటుంది. 50% ఆఫ్ యూపీఎస్సీ సిలబస్ ఈజ్ మియర్లీ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు నేను ఈరోజు పేపర్ తీసుకున్నానండి, దాంట్లో పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అన్నీ ఉంటాయి. నథింగ్ బట్ వాట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ నాకు అర్థమయ్యే కొందే కరెంట్ అఫైర్స్ బాగా అర్థమవుతాయి. సో ఇనిషియల్గా కరెంట్ అఫైర్స్ అర్థం కావు. అందుకే నేనేం చెప్తానంటే ఇనిషియల్గా క్లాసెస్ చెప్పేటప్పుడే దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ చెప్పి ఆ కరెంట్ అఫైర్ ఏంటో చెప్తాను. దీనివల్ల మీ కంటెంట్ ఈజీగా అర్థమవుతుంది. కంటెంట్ అర్థమైనప్పుడు నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇట్స్ లైక్ వైస్ వర్సా. 50% ఆఫ్ యువర్ సిలబస్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. హెన్స్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ టుడేస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్? మెంటల్ హెల్త్ అంటే అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు ఇంపార్టెంట్. బట్ ఫిజికల్ హెల్త్ కూడా పిల్లలు డ్యామేజ్ చేసుకుంటున్నారు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్ తీసుకోవడం, లేకుంటే ఇర్రెగ్యులర్గా ఒకే పొజిషన్లో సిట్టింగ్ పోస్చర్లో ఉండటం, ఇది ఫిజికల్ యాక్టివిటీలో వచ్చే ప్రాబ్లమ్స్. ఫిజికల్ హెల్త్ స్లోగా డెస్ట్రాయ్ అవుతుంది, మోస్ట్లీ ఇన్‌డిసిప్లిన్ ఫుడ్ హ్యాబిట్స్. మెంటల్ హెల్త్ అంటారా, లైక్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నారు, దాన్ని మీరు బ్రెయిన్లో పెట్టుకొని డే అంతా వేస్ట్ చేసుకున్నారు. నష్టం ఎవరికంటే మనకి. అనేవాడు అనేది ఉంటే ధైర్యంగా వచ్చి ముందు అనేసి వెళ్తారు. అనేసి వెళ్ళిపోయిన రోడ్డు మీద ఆకుండా అంటే పెరిగిపోవాలి, పడుచుకోవాల్సిన పని లేదు. సోషల్ మీడియా ఏవేవో చూస్తూ ఉంటాం, తెలియకుండా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్తో అన్వాంటెడ్గా ఎక్కువ మాట్లాడుతుంటాం. యూ టాక్, సరదాగా ఉండు, బట్ దాంట్లో నెగిటివ్ మాట్లాడు, పాజిటివ్. మీ హెల్దీనెస్, మీ హ్యాపీ, మీరు నవ్వుకుంటూ చూడండి. అంతేగాని వాళ్ళని ఎవరినో బుచరింగ్ చేయడం, వీళ్ళని బుల్లింగ్ చేయడం అలాంటిది వద్దు. దీనివల్ల ముందు మీ బ్రెయిన్ టాక్సిక్ అవుతుంది. ఇలా స్లోగా మీ మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారు. తక్కువ మాట్లాడండి, తక్కువ మందితో హెల్దీగా మాట్లాడండి. లైక్ మాట్లాడే ప్రతి మాటకు ఒక మీనింగ్ ఉండాలి. మనం జోక్ చేసినప్పుడు పక్కన మన క్లోజ్ ఫ్రెండ్ అయితే కొంచెం గట్టిగా జోక్ చేయొచ్చు, బయట వెళితే చూసి మాట్లాడాలి. ఎవరో ర్యాండమ్ పర్సన్ నుంచి ఏదో స్టేట్మెంట్ నీ వల్ల ఏం కాదురా అన్నాడు, ముందు ఆ వ్యక్తికి నన్ను జడ్జ్ చేసేంత ఎబిలిటీస్ ఉన్నాయా, ఇప్పుడు నేను దాన్ని పట్టించుకోవాలా, ఇది నాకు ఇప్పుడు అవసరమా అని ఒక బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోగలిగారు. లేదు అంటే ప్రతి చిన్నది ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు లైటింగ్ ఫేస్ పెయిన్ పడుతుంది, ఇప్పుడు గెటింగ్ డిస్టర్బ్. ఎవ్రీ మైక్రో థింగ్ విల్ క్రియేట్ ఎ డిస్టర్బెన్స్. సో డోంట్ టేక్ ఎవ్రీథింగ్, ఓవర్కమ్ చేయాలి. డోంట్ టేక్ ఎవ్రీథింగ్. కొన్ని సమస్యలు ఉంటాయి ఇంట్లో. సార్ నా ఇంట్లో సమస్యల వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను సార్, మీరు ఏమైనా వాటికి సొల్యూషన్ ఇవ్వగలరా ఇప్పుడు, లేదా లీవ్ ఆఫ్. ఈ పని చేయి, ఈ పనే దానికి సొల్యూషన్. నువ్వు పని చేయకుండా అదే ప్రాబ్లమ్ అని ఆలోచిస్తూ కూర్చుంటే యూ బికమ్ అనదర్ ప్రాబ్లం కదా. నేనేమంటానంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్కి కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇస్తే సొల్యూషన్ అదే వస్తుంది, ప్రాబ్లం ఆటోమేటిక్గా అదే సాల్వ్ అయ్యేవే దొరుకుతుంది మీకు. బట్ పిల్లలు ఏమంటారు, నాకు ఇప్పటికిప్పుడు కావాలి, ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఇట్. లేకుంటే నాతో మాట్లాడుతున్న నా ఫ్రెండ్ ఈరోజు ఇంకొక అతనితో మాట్లాడుతున్నారు, తీసుకోలేము. ఎందుకు ఇవన్నీ? ఇలాంటి టెంపరీ థింగ్స్ పైన మనం ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టుకోకూడదు. మన పేరెంట్స్ తిండి మానేసి, నైట్ పూట నిద్రలు మానేసి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మానేసి మన పైన ఖర్చు పెడుతున్నారు, మన మీద బాగుంటామని. వాటన్నిటికంటే చిన్న పెద్ద మనకు అవసరం అండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక స్టూడెంట్ నైట్ పేరెంట్స్ పిల్లల గురించి ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి వాళ్ళ చెవిలో పడిందంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు నాకు బాగా అనిపిస్తుంది. ఏముందులే, ఒక 1 kg చికెన్ తెచ్చుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మమ్మీ గ్రేవీ తింటుంది, డాడీ పిల్లలు తిన్న బోన్స్ తింటారు, ఇద్దరు పిల్లలకి మాత్రం మంచిగా ఫుడ్ పెడతారు. ఎంత ప్రేమ అండి. ఇది అర్థం చేసుకోగలగాలి. అరే నా పేరెంట్స్ ఎండలో ఎంత కష్టపడుతున్నారు, ఆటో డ్రైవర్లు కూతురు నా దగ్గర చదువుతున్నారు, అగ్రికల్చర్ చేసే వాళ్ళ దగ్గర చదువుతున్నారు, ఎంత కష్టం అది. ₹1 ఎంత వాల్యూ ఉంటుంది. తినక వాళ్ళ ఏజ్ని, మెంటల్ డ్రైనేజ్ని, ఊళ్ళో ఉండే మీ అమ్మాయి చదవలేదండి, మీ అబ్బాయికి రాదండి, సోషల్ ప్రెషర్, అవన్నిటి ముందు మన ప్రెషర్ ఎంత అండి. ఇవన్నీ మనం పట్టించుకోవాలా లేదు. నా పేరెంట్స్, నా టీచర్, నా చదువు, దాంట్లో భాగంగా నా హెల్త్ ఏంటి, నా ఫిజికల్ హెల్త్ ఏంటి, నా మెంటల్ హెల్త్ ఏంటి. డిస్టర్బ్ అవుతున్నా టీచర్ ఇంకా ఏమంటే మీకు మేబీ పెద్ద ప్రాబ్లం అది, టీచర్కి చిన్న సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడు పల్లెటూర్ల నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ తిరుమల ఐఏఎస్ అకాడమీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అండ్ మీరు ఎలా వాళ్ళని చూసుకుంటారు? ఎవ్రీ డే ఐ టాక్ టు ఎవ్రీ స్టూడెంట్. ఇంకా విలేజ్ నుండి వచ్చే పిల్లలతో ఎక్కువ మాట్లాడతాను, బికాస్ దే నీడ్ మోర్ గ్రూమింగ్. వాళ్ళు ఎక్కువ నేను అప్డేట్ చేయాలి, అట్లా కాబట్టి ఇట్లా ఆలోచించు, సో జాగ్రత్తగా వెళ్ళేసిరా, ఇలా కామెంట్స్ వస్తుంటే పట్టించుకోకు, ఫ్రెండ్స్ ఎవరు వద్దు. నేను చెప్తాను మేము యాక్చువల్లీ మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి. రీజన్, మీరు చదువుతున్నారు, మీకంటే ఇంకొక అమ్మాయి బాగా చదువుతుంది అండ్ వెల్ మేనర్డ్, అమ్మ కొంచెం అమ్మాయిని చూసుకోమా అని చెప్తాను. సో మీ ఇద్దరు కలిసి నా దగ్గర రండమ్మా అంటారు. రీజన్ ఏంటంటే ఇద్దరు కలిసి వచ్చినప్పుడు డౌట్స్ ఈజీగా చెప్పొచ్చు, రైట్? అండ్ వాళ్ళు కూడా ఒక టీమ్ స్పిరిట్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. ఇట్లా ప్రతి స్టూడెంట్కి ముందు అతనితో మాట్లాడి అతని ఆలోచనలు ఏంటి చూసిన తర్వాతే ఈ అబ్బాయిని ఎట్లా గ్రూమ్ చేయాలో డిసైడ్ అవుతుంది. ఎందుకంటే నేను అందరిని ఇలా చేస్తానని చెప్పడం తప్పు. ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. ఎక్కువ పేరెంట్స్తో టచ్లో ఉంటారు. సార్ యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి అనేసి ఉండింది.
కానీ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్‌లోనే మంచి మంచి ఇలాంటి సెంటర్స్ అనేది వెలిసాయన్నమాట. సో, దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? మ్యామ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎక్కడున్నా కూడా అన్నీ కూడా మంచి ఇన్‌స్టిట్యూట్సే ఉన్నాయి. కానీ మీకేది సెట్ అవుతుంది? కరిక్యులమ్ గానీ, వాళ్ళు టైం ఇవ్వటం గానీ, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్టర్ మనకి ఎక్కువ టైం ఇస్తారు ఒకసారి చూడండి. అదేంటి మాకు ఫ్యాకల్టీ ఇస్తున్నారు కదా అంటారు. ఫ్యాకల్టీ వస్తారు, కొంత టైం ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంకో క్లాస్‌కెళ్ళాలి. వాడు ఎక్కువ టైం ఎవరి వల్ల? డైరెక్టర్ వల్ల. మనల్ని చూసి జాయిన్ అయినప్పుడు ఆ పిల్లోడికి మనం రోజు అవైలబుల్‌లో ఉండాలి. మాట్లాడగలిగాలి. దట్ ఈస్ ఎ ఫండమెంటల్ థింగ్. ఇది ఢిల్లీలో జరుగుతుందా? లేదు. ఇది ఇలా ఎక్కడ జరిగినా దే ఆర్ గుడ్. సెకండ్, ఢిల్లీ నేను ఇంకో పర్సనల్‌గా వద్దంటానంటే ఆ ఎన్విరాన్మెంట్ మన పిల్లలకి సెట్ అవ్వదు. ఒక 300 మెంబర్స్ క్లాస్ రూమ్‌లో ఉంటారు. ప్రాపర్ మెంటార్ ఉంటారు. క్లాసెస్‌లో కూడా మీరు వింటున్నారో లేదో ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. డైవర్షన్స్ చాలా ఉంటాయి. ఫుడ్ ఒకటి బాగోదు. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉంటాయి. బట్ అంతకంటే బెస్ట్ క్వాలిటీ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లో ఉన్నాయి, బెంగుళూరులో ఉన్నాయి. యూనో అండ్ చాలా ఉన్నాయి. దాంట్లో మీరెక్కడ ఫిట్ అవుతారో చూసుకొని జాయిన్ అవ్వండి. దట్ వాట్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ అడ్వైస్. బట్ ఢిల్లీ ఐ నాట్ సజెస్ట్ బేసికలీ టు ద పీపుల్. ఐ నాట్ సజెస్ట్. ఇన్‌ఫాక్ట్ కుదిరితే ఢిల్లీ పీపుల్‌కి నేను చెప్తాను. ప్లీజ్ కమ్ టు హైదరాబాద్ వన్స్. వి విల్ టేక్ చాలా కేర్ ఆఫ్ బాగా యూ చెప్పారు. వెరీ వెల్. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం. బాగా నేర్పిస్తాం. ఐ కైండ్లీ రిక్వెస్ట్. ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి మీరే. లేదంటే అసలు రాకండి హైదరాబాద్‌కి. ఓకే. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళే యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని ఇదివరకుండేది. కానీ ఇప్పుడు చూస్తున్నారు గదా! మీ ఢిల్లీ వాళ్ళే హైదరాబాద్‌కొచ్చి మరి నేర్చుకోండి అని వెల్కమ్ Yes, చేస్తున్నారు. I really request them. Kindly come. I'll take care of you. You are my guest. చాలా బాగా చూసుకుంటాను వాళ్ళు నేను. ఒకప్పుడు ఢిల్లీలో మాత్రమే ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అక్కడ పేరు వచ్చింది. అంతకుమించి ఏం లేదు. వీఆర్ క్రియేటింగ్ అనదర్ లైక్ ఎకో సిస్టమ్ ఎట్ చైతన్యపురి which is another UPSC hub in the future. ఓకే. That is my vision and I'm creating it. డిగ్రీ కమ్ ఐఏఎస్ కూడా ఉందా? Yes, రెండు డిగ్రీ కమ్ ఐఏఎస్ ఉంది. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ కంటెంట్ క్లారిటీ ఉంటేనేమో ఒకలా ఉంటుంది. లేకపోతే మెంటర్‌షిప్ ఉంటుంది. మెంటర్‌షిప్‌లో ఎవ్రీడే క్లాస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ గ్రూప్‌లా చేస్తాను, టైమ్ టేబుల్ ఇస్తాను, చదివిస్తాను, ఎగ్జామ్స్ పెడతాను, టార్చర్ పెడతాను లిటిల్‌గా చెప్పాలంటే పాజిటివ్‌గా. డిగ్రీ ప్లస్ అయ్యే వాళ్ళకి 3 ఇయర్స్ కదా వాళ్ళకి డిఫరెంట్ కరిక్యులమ్ ఉంటుంది. రెగ్యులర్ బ్యాచ్‌కో డిఫరెంట్ కరిక్యులమ్ ఉంటుంది. మెంటర్‌షిప్ వాళ్ళకి ఎవ్రీడే నేనే కూర్చొని మానిటర్ చేసుకుంటాను. ఎవ్రీడే క్లాస్ ఉంటుంది మెంటర్‌షిప్ వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ దేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఎందుకంటే ఫ్యాకల్టీ అనేది చాలా ముఖ్యం కదా! నా తిరుమల క్లాసెస్‌లో నాకు మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ముందు స్టూడెంట్స్ ఆర్ టాప్ ప్రయారిటీ. నెక్స్ట్ ప్రయారిటీ టీచర్స్. లీస్ట్ ప్రయారిటీ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఈస్ ద లీస్ట్ కన్సర్న్ ఇన్ మై ఇన్‌స్టిట్యూషన్‌లో. టాప్ స్టూడెంట్, సెకండ్ టాప్ వచ్చేసి ఫ్యాకల్టీ, థర్డ్ మెంటర్స్. సో స్టూడెంట్స్ ఇంత టాప్ అనుకున్నప్పుడు వాళ్ళు టాప్ క్లాస్ ఫ్యాకల్టీని ఇస్తాను. హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఢిల్లీ ఎవరైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గర టీచ్ చేస్తారు. జస్ట్ బికాస్ తిరుమల ఏదో మంచిగా చేస్తున్నాడు, హెల్ప్ చేద్దాం అని ఒకే ఒక ఇంటెన్షన్. ఆల్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ అవైలబుల్. మీరు రండి, అన్ని చోట్ల క్లాసెస్ వినండి, మా దగ్గర కూడా వినండి. నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీరు వచ్చిన ప్రతిసారి నన్నైతే కలవండి. రీజన్ వచ్చినందుకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది మీకు హెల్ప్ అవుతుంది. ఫ్యాకల్టీ ఆర్ టాప్ క్లాస్. ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అని వాళ్ళకి ఉంటుందో ఈ యువతలో వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? యూపీఎస్సీ చాలా మంచి ఎగ్జామినేషన్. మీకు ఎక్స్పోజర్ కానంత కంటెంట్ మీకు ఇస్తుంది. మీ పర్సనాలిటీని మారుస్తుంది. మీరు లైఫ్‌లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా హ్యాండిల్ చేసే ఎబిలిటీస్ మీకు అందిస్తుంది. అలాంటి ఎగ్జామ్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ప్రాపర్‌గా టైం ఇవ్వండి. నిజాయితీగా ప్రిపేర్ అవ్వండి. కన్సిస్టెంట్‌గా ఉండండి. అండ్ ఎవ్రీ మినిట్‌ని ప్రాపర్‌గా మీరు ఎలా నేర్చుకోవాలో చూడండి. బెస్ట్ ఫ్యాకల్టీ దగ్గర ఉండండి. అండ్ ఈ ఎగ్జామ్ నేర్చుకునే సిలబస్ తోటి ఇంకేమేమి ఎగ్జామ్స్ రాయొచ్చో చూడండి. అవన్నీ కూడా రాస్తూ ఉండండి. ఇన్‌ఫాక్ట్ నేనే రాపిస్తాను కూడా. రాయండి. ఒక్కొక్క ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటూ యూపీఎస్సీని వదలకుండా ఫైనల్‌గా దీన్ని కూడా మనం క్రాక్ చేద్దాం. బట్ ఓన్లీ థింగ్ నేను రిక్వెస్ట్ చేసేది మీ దగ్గర నుండి కొంచెం హానెస్టీ. ఎలాంటి ఎగ్జామ్‌కి వచ్చామో తెలుసుకొని రండి. ఎలాంటి పొజిషన్‌లోకి వెళ్తున్నామో తెలుసుకోండి. అండ్ మీ పేరెంట్స్‌ని ఒకసారి ఆలోచించండి. అండ్ ఎవ్రీ డేని కూడా ఒక కొత్త స్టూడెంట్ డే 1 ఎలా అయితే ఉన్నావో ఎవ్రీడే అలాగే ఉండడానికి ట్రై చేయి. కావాల్సిన ఇన్పుట్స్ తీసుకోండి. సక్సెస్ కొట్టండి. మాకు, పేరెంట్స్‌కి, దేశానికి ఒక మంచి పేరు తీసుకొని రండి. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్.
ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, వాల్యుబుల్ మాటలు కూడా చెప్పారు. ఎందుకంటే చాలా మంది యువతకి కళ అయితే ఉంటుంది, కానీ ఎలా సాధించాలి అనేది వాళ్ళకి తెలియదు. సో సరైన మార్గదర్శకం ఇవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.